సో, నేను నిన్న చెప్పిన ఒక కాంటెక్స్ట్ ఉన్నది గదా! సో, ఆ కాంటెక్స్ట్‌లో ఇమ్మీడియేట్ కన్వర్జేషన్ గాకుండా వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా రిలేషన్ బిల్డ్ అయ్యింది. అండ్ వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు జరిగే సిట్యుయేషనే జెప్పుతున్నా ఇప్పుడు నేను. సో, వాళ్ళు ఒక రిలేషన్‌లోకెళ్ళిన తర్వాత హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ జేస్తున్నారు. సో, వారిద్దరూ ఒక బీచ్‌లో హ్యాపీగా కూర్చొని రాత్రి పూట బీచ్‌లో చంద్రుడి కింద అలల సౌండ్‌కి ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా వాళ్ళ మెమరీస్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. సో, ఆ పాయింట్‌లో కొద్దిసేపటి తర్వాత సో, అమ్మాయి అంటది, "నా గురించి నాకు తెలియని విషయం నీకు తెలిస్తే చెప్పు" అని జెప్పేసి. సో, అబ్బాయి అప్పుడు హ్మ్. కొద్దిగా ఆలోచించాల్సిన మ్యాటరే. కొద్దిగా టైం ఇయ్యు అని చెప్పి, కొద్దిగా టైం తీసుకొని అప్పుడు చెప్తాడు. ఏంది అంటే అబ్బాయి అమ్మాయితోటి ఇలా మాట్లాడుతుంటాడు. మన మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ అదే గాకుండా మన మధ్య అనే గాదు, నా ఫ్రెండ్స్ తోటన్నా, లేదంటే నీ ఫ్రెండ్స్‌తోనన్నా ఏదన్నా చిన్న విషయం ఉన్న దాన్ని నువ్వు ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటావు. అండ్ ఫ్రెండ్స్ నిన్ను ఎక్కిరిస్తూ ఉంటారు. లైక్ 2 మార్క్స్ క్వెషన్‌కి 10 మార్క్స్ ఆన్సర్ రాసింది అని జెప్పేసి. అండ్ నేను నిన్ను టీజ్ చేస్తూ ఉంటాను. ఇంత చెప్పు అంటే చాటా భారతం అంత చెప్తున్నావు అని జెప్పేసి. దాని గురించి నేను ఆలోచించినాను ఎందుకిలా అని జెప్పేసి. నాకొకటి ఏం అర్థమైంది అంటే, నువ్వు చిన్నగున్నప్పుడు లేదా నువ్వు పెరిగే ప్రాసెస్‌లో నువ్వు చెప్పింది ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? సో, అలా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేసరికి నువ్వు ప్రతిసారి లేదు నా ఇంటెన్షన్ అది కాదు. నా ఇంటెన్షన్ ఇది అని నీ ఇంటెన్షన్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నావు. అండ్ అది తెలియకుండానే నీలో ఒక భయాన్ని క్రియేట్ జేసింది. ఎక్కడ నువ్వు చెప్పే మాటలు ఎవరు తప్పుగా తీసుకుంటారేమో అని నువ్వు ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్‌గా చెప్పడానికి పోతున్నావు. అండ్ నాకర్థమైంది నీ గతంలో నువ్వు చెప్పే ఇంటెన్షన్ ఎవ్వడు సరిగ్గా అర్థం చేసుకోలేరేమో. ఒకవేళ నేను నీ గతంలో ఉండుంటే నువ్వు చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకునేవాడిని. బట్ ఇప్పుడు నేనొకటి జెప్పాలనుకుంటున్నా. నువ్వు మాట్లాడకపోయినా సరే, నువ్వు మౌనంగా ఉన్నా సరే, నీ మౌనాన్ని నేను అర్థం జేసుకుంటా. ఏ అమ్మాయి అప్పుడేమంటదంటే, "అంటే నువ్వు నన్ను సైలెంట్‌గా ఉండమంటున్నావా?" అంటే ఆ అబ్బాయి, "అంటే నేను నీకు ఇంతగనం అర్థం చేసుకున్నాను. అది మాత్రం అర్థం లేదు గానీ నన్ను సైలెంట్‌గా ఉంటావా?" అని జెప్పేసి అంటున్నావు గదా! అవును. అందుకే ఉంటున్నా. గలీజ్‌గా జెప్పినాను. కొద్దిగా నేను గూడా జూసుకోవాలి అప్పుడు అసలు నేను ఎట్లా జెప్పినా అని జెప్పేసి. సో, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ స్మాల్ కన్వర్జేషనే వాళ్ళ మధ్యలో ఉంటది. ఇంకొద్దిగా నేను పెంచొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో డ్రామాని ఇంకొద్దిగా నేను పెంచొచ్చు. సో, నేనేమనుకున్నానంటే రాసే ప్రాసెస్‌లో అమ్మాయి బ్యాక్ స్టోరీని కొద్దిగా చెప్పుతుంటే లైక్ నిజంగానే తనని ఎవరైతే అర్థం జేసుకోలేరో, ఎవరైతే తన ఇంటెన్షన్‌ని తప్పుగా అర్థం జేసుకున్నారో, ఆ విజువల్స్ అనేటివి పడుతున్నప్పుడు ఈ డైలాగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, అమ్మాయనేది నిజంగానే కనెక్ట్ అయితది. అరే! నిజంగానే నాకు దెలియకుండా నాకు తెలియని ఒక విషయాన్ని వీడు జెప్తున్నాడు అని జెప్పేసి. సో, ఇంటెన్షన్ దాని ఎనకాలున్న రైటింగ్ ఇది. సో, చూద్దాం ఎలా వచ్చినదో ఏందో. సో, రేపు కలుద్దాం. రేపు దేని గురించి చేద్దామంటే మైక్రో సర్వీసెస్ గురించి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నా. సో, రేపు మైక్రో సర్వీసెస్ గురించి మీకు చెప్తాను. అండ్ అంతే. రేపు కలుద్దాం.